ప్రైజ్ ద లార్డ్. ప్రభుపేట అందరికీ శుభాభివందనాలు. ఈరోజు దేవుని యొక్క సందేశం మత్తయి సువార్త 5:8 హృదయ శుద్ధి గల ధనులు వారు దేవుని చూచెదరని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధత, నిర్మలమైన హృదయం మన గురి. పరిశుద్ధాత్మ ద్వారా, దైవవాక్యం ద్వారా మన అంతరంగంలో పరిశుద్ధత కలగాలి. అప్పుడే మన బాహ్య జీవితంలో సమర్పణ, విధేయతల ద్వారా పరిశుద్ధమవుతాం. మనం దేనిని బాగా ఇష్టపడతామో దాన్ని బాగా అర్థం చేసుకోగలం. అంటే అభిలాషకు అర్థం చేసుకునే శక్తి మధ్య ఒక ప్రత్యేక సంబంధం ఉందన్నమాట. ఒకవేళ మనం చెడ్డ విషయాలను ఇష్టపడే వారమైతే మంచిని ఏమాత్రం గ్రహించలేం. మన హృదయం కంపుకొడుతుంటే మన ఆత్మీయత దృష్టి మందగిస్తుంది. పనికిమాలిన వాటి మీద ఇష్టం కలిగి ఉండేవారు పరిశుద్ధుడైన దేవుని ఎలా చూడగలరు? ఈ భౌతిక జీవితంలోనే దేవుని చూడగలం అనేది ఎంత భాగ్యం. ఆయన గూర్చిన చిన్న తలంపులోనే పరలోకపు ఆనందాన్ని అనుభవించగలం. హృదయశుద్ధి గల వారు యేసుక్రీస్తులో తండ్రిని చూస్తారు. పరలోకపు తండ్రి ఆయన సత్యాన్ని, ఆయన ప్రేమను, ఆయన ప్రణాళికను, ఆయన సార్వభౌమత్వాన్ని, ఆయన నిబంధన గుణలక్షణాలను, ఆయన యొక్క సర్వ పరిపూర్ణతను మనం క్రీస్తులోనే చూడగలం. అయితే హృదయం నుండి పాపాన్ని పాల్గొన్నప్పుడే అది సాధ్యమవుతుంది. దైవభక్తిని గురిగా కలిగిన వారే నా దృష్టికి ఎల్లప్పుడూ ప్రభువు మీదనే ఉంటుంది అని చెప్పగలరు. సకల పాపాల నుండి మనను పవిత్రపరచుకున్నప్పుడే నీ మహిమను నాకు చూపించు అన్న మోషే ఆశ మనలో నెరవేరుతుంది. ఆయన ఉన్నపాటనే చూడగలమన్న నిరీక్షణ కలిగిన వారు తమను యేసు రక్తంలో శుద్ధి చేసుకుంటారు. ఈ లోకంలోనే దేవునితో సహవాసం కలిగి జీవించడం, ప్రభు అనుగ్రహించే పరిశుద్ధ దర్శనాలను చూడడం అనేవి నా హృదయ శుద్ధి కొరకు దేవుడు ఏర్పాటు చేసిన మెట్లు. ప్రభువా, మేము నిన్ను చూసేలాగా మా హృదయాలను పవిత్రపరచమని ప్రార్థిద్దాం. ఆ రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకుందాం. దేవుడి చిన్న వాక్యం దీవించిన గాక. ఆమేన్.